హాయ్ అండి. హాయ్ మేడం. బాబు గారు వచ్చి 30 రోజులైంది కదా, ఈ పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాబు గారు వచ్చిన 30 రోజుల్లో సామాన్యులకి ఎంత మేలు చేశారో తెలియదు కానీ వికలాంగులకు మాత్రం ప్రపంచంలో ఎవరో చేయలేనటువంటి న్యాయం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులను తన సొంత బిడ్డలుగా భావించి పెన్షన్ పెంచడం, వికలాంగులు ఎంతో సంతోషంగా ఉండడం జరుగుతుంది మేడం. ఈ 30 రోజులు ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? 30 రోజుల్లో అమరావతికి ఒక కొత్త ఉద్దేశం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి మరో స్వతంత్రం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండడం జరుగుతుందండి. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదండి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇసుక ఫ్రీగా ఇవ్వడం వలన ఇల్లు లేని పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఎంతో అనుకూలం. అదేవిధంగా బిల్డింగ్ కార్మికులు కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి వాళ్ళకు ఉపాధి లేక మరి నానా అవచాట్లు పడుతూ చాలామంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఇసుక ఎప్పుడైతే ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఫ్రీగా ఇసుకిస్తున్నారో అప్పటి నుంచి కూడా మరి బిల్డింగ్ కార్మికులు కానీ నిరుపేద ఇల్లు కట్టుకోవడం కానీ జరగడం జరుగుతుంది మేడం. ఈ బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటంటే, బాబు గారి పరిపాలన పేదవాళ్ళ దగ్గరికి వెళ్తుంది, జగన్ గారి పరిపాలన ధనికుల దగ్గరికి వెళ్తుంది మేడం. ఇదే రెండింటికి తేడా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా. పవన్ కళ్యాణ్ గారు చిన్నతనంలోనే రాజకీయంలోకి వచ్చారు. రాజకీయంలోకి రావటం కూడా సొంత ప్రయోజనాల కోసమో లేదంటే లాభాపేక్షం కోసమో ఆయన రాలేదు. ఒక పేదవాడికి నేను న్యాయం చేయాలి, ఒక అవినీతి లేకుండా పరిపాలన చేయాలని వచ్చి మరి 2 దశాబ్దాల నుంచి మరి ఆయన పోటీ చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. ఇవాళ అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటారు? మేడం, ఇది దేవతలు పరిపాలించినటువంటి అమరావతిది. ఏ దేవతలైతే అమరావతిని పరిపాలించారో ఆ దేవతలే ఈరోజు ఈ కూటమిని ఎన్నుకుని మళ్ళీ దేవతలు పరిపాలిస్తారనేటువంటిది ఈ విషయం నేను తెలియజేసుకుంటున్నాను మేడం. నారా లోకేష్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారండి? నారా లోకేష్ గారు సరైన పదవి తీసుకున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో యువత సరైన ఎడ్యుకేషన్ లేక, ఎడ్యుకేషన్ ఉన్న నైపుణ్యం లేక మరి నిరుద్యోగం ఎంటపడి మరి కొంతమంది యువత ఆత్మహత్య చేసుకోవడం, విదేశాలకి ఎట్టి చాకిరీ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే సరైన సమయంలో మరి యువతకి ఉపాధి కలిగించేటట్లుగా, సరైన విద్య అందించేటట్లుగా సరైన మంత్రిత్వ శాఖ తీసుకుని న్యాయం చేయాలని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి.